హాయ్ అండి, బాగున్నారా? బీరకాయతో ఈరోజు ఏం తయారు చేస్తున్నానో చూదురుగాని రండి. నిన్న బీర పొట్టుతో అట్టేసాను. ఈరోజు కొబ్బరికాయ, బీరకాయ, లేత బీరకాయ కలిపి రోటి పచ్చడి చేస్తున్నాను. బీరకాయ పచ్చడికి కావాల్సింది ముందుగా మినపగుళ్ళు. ఇవి దూరగా వేగాలి. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇలా ఎరక్కొట్టి వేయాలి, లేకపోతే పేలుతాయి మనకి. బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. కొన్ని ఎల్లుల్లిపాయ రేకలు, కొబ్బరికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ బీరకాయ ముక్కలు ఇంకా కొంచెం వేగాలి. దీంట్లో మన టేస్ట్ సరిపోయేంత సాల్ట్, చిటికెడు పసుపు. ఈ ముక్కలు వేగేటప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. బీరకాయ ముక్కలు తక్కువ ఉన్నాయని కొంచెం పొట్టు వేసాను, బీర పొట్టు వేసాను కొంచెం. తీపి ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఈ పచ్చడికి తీపుంటే బాగుంటుంది. నిన్న ఒక వీడియోలో బీర పొట్టుతో అట్టేసి చూపించాను. దాంట్లో నాకు చెప్పిన వాళ్ళు గుల్ల కొక్కులా పొంగుద్ది అన్నారు. దాని అర్థం ఏంటో మీకు తెలిస్తే చెప్పండి, నాకు కూడా తెలియదు. దీంట్లోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అట్టు ఎలా ఉందో చెప్తానన్నాను, బాగుందండి. అందుకే మీ ఎదురుగా ఏడ్చి వింటున్నాను. అంతా శుభ్రంగా బాగా వేగింది. స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత ఇది కూడా కొబ్బరికాయ ముక్కల్లో వేసి కలిపేసి మిక్సీ పట్టేస్తాను. ఈ బీరకాయ పొట్టుతో అట్టు వేసుకోవచ్చు, బాగుందండి టేస్టు. దీని ముందు వీడియోలో చెప్పాను, బీరకాయ పొట్టు గురించి చాలా బాగా చెప్పాను. ఆ వీడియో పెడతాను, అది ఇది చూడండి, చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ పొట్టుతో అట్టు ఇది విజయంగా వేసుకుని తినొచ్చండి, బాగుంటాయి. చల్లారింది, మిక్సీ పడతాను. ఈరోజు శనివారం పప్పుచారు మాది. ఇదిగోండి బీరకాయ కొబ్బరికాయ కలిపి చేసిన పచ్చడి, రోటి పచ్చడి అన్నాను కదా, ఇదే రోలు అనుకోవడమే, మరి లేదు కదా. బీర పొట్టుతో అట్టు, బీరకాయ కొబ్బరికాయ పచ్చడి, పప్పు చారు, అలాగే రైసు, పెరుగు, అరటిపళ్ళు. ఈ వీడియో చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని నానికి హెల్ప్ అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.